తెలంగాణలో విద్యా వ్యవస్థ అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వ వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చేందుకు తర్జన భర్జన పడుతోంది రేవంత్ సర్కార్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల నిరవధిక బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 30లోగా బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిల సాధన కోసం ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తెలంగాణ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరితోనూ ఆ ప్రతినిధులు సమావేశమయ్యారు. అయినా సర్కారు ఒక్క రూపాయి కూడా బకాయిలు విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలు మూతపడ్డాయి. సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. నిజానికి నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అమలు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పడుతున్నాయి. డిగ్రీ తర్వాత పై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును ప్రభుత్వం భరిస్తుంది. విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజును చెల్లిస్తోంది. ఆ పథకాన్ని దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఆ పథకం కొనసాగుతూనే ఉంది. అయితే కొద్ది రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించడం లేదు రేవంత్ సర్కార్. దీంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి అనధికారికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చాక తిరిగి చెల్లిస్తామంటూ స్టూడెంట్స్ తల్లిదండ్రులను నమ్మిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బంద్ బాట పట్టాయి. తాజాగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల కోసం ఆసుపత్రులు ఆందోళన బాట పడుతున్నాయి. 12 నెలలుగా 1400 కోట్ల బకాయిలున్నాయని హాస్పిటల్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 471 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపేయాలని ప్రైవేట్ హాస్పిటల్ సంస్థలు నిర్ణయించాయి. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ఏబీవీపీ నాయకులు పృథ్వీ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, సో పృథ్వీ గారు, ఏబీవీపీ ఈరోజు ఈ ఏదైతే పెండింగ్ ఉన్నాయో బకాయిలు విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మీరు పోరాటం చేశారు. ఇవాళ దాదాపుగా హైదరాబాద్ వ్యాప్తంగా 20 చోట్ల మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అరెస్ట్ల పర్వం కూడా కొనసాగింది, మేము చూసాం. సో అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణలో అనేది మీ అభిప్రాయం? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సంక్షోభం మొదలైందని మనందరికి అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకుంటారు. స్కాలర్షిప్ పథకాన్ని మా సీఎం వైఎస్ఆర్ గారు ప్రారంభించారు. దాని కారణంగా పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈరోజు హైదరాబాద్కి వచ్చి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థానాలు ఉన్నారంటే దానికి కారణం మా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. అటువంటి మీ వైఎస్ఆర్ ప్రారంభించినటువంటి స్కాలర్షిప్ పథకానికి మీ రేవంత్ రెడ్డి ఈరోజు తూట్లు పడుస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం ఇది కాంగ్రెస్ పాపమే కాదు, గత 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఇందులో చాలా కీలకం. బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగడానికి ఆ సమయానికి 5300 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. దాని వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయకపోవడమే కాకుండా దానికి అదనంగా ఇంకా బకాయిలను జోడించింది. 5300 కోట్లు కాస్త ఈరోజు 8500 కోట్లకు చేరింది. ఈరోజు ప్రభుత్వ కళాశాల కాకుండా ప్రైవేట్ కళాశాలలు, మామూలు ప్రైవేట్ కళాశాలలు అంటే గవర్నమెంట్కి ప్రభుత్వానికి భయపడతా ఉంటాయి. అటువంటి కళాశాలలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాతో అవ్వట్లేదు, మేము బంధిస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు బంధించారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇటువంటి ప్రైవేట్ కళాశాలను ఒకటి పక్కన పెడదాం. ఈ రాష్ట్రంలో నిజాం కళాశాల అంటే ఒక మంచి పేరున్న కళాశాల, టాప్ కాలేజ్. నిజాం కళాశాల, కోర్ట్ ఉమెన్స్ కళాశాల
ఇవన్నీ కళాశాలలు. ఈ కళాశాలలో డిగ్రీ సీట్ సాధించిన విద్యార్థుల దగ్గర ఆ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్పారంటే స్కాలర్షిప్ వస్తుందో రాదో మాకు తెలియదు, కళాశాల నడపడం కష్టంగా ఉంది, సో కాబట్టి మీరు ముందే అడ్మిషన్ సమయంలోనే మీరు అందరూ డబ్బులు కట్టండి అని చెప్పి ఇయర్కి సంబంధించినటువంటి మొత్తం ఫీజు కట్టండి అని చెప్పేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టి డబ్బులు కట్టించుకున్నారు. మనం ఇప్పుడు ప్రైవేట్ కళాశాల గురించి మాట్లాడడం కాస్త పక్కన పెడితే ప్రభుత్వ కళాశాల దట్టు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాన్స్టెంట్ కళాశాలలు ఇవన్నీ అనుబంధ కళాశాలలు ఇవన్నీ కూడా ఈ కళాశాల ఎటువంటి పరిస్థితి ఉందంటే తెలంగాణ విద్యారంగం ఏమైతుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మన బడ్జెట్ 3 లక్షల కోట్లు, మీ యూనివర్సిటీకి 1000 కోట్లు సేమ్ పోతుంది, నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, పంచడానికి భూములు లేవు, మీకు నేను ఇచ్చేది కేవలం విద్యని మాత్రమే, ఆ విద్యను మీరు అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్ళారని చెప్పేసి ప్రగల్భాలకినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రంలో కనీసం ఒక సమీక్ష పెట్టకపోవడము చాలా సిగ్గుచేటు. విద్యాశాఖ రేవంత్ దగ్గరనే ఉంది. రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తా ఉంటూ ఈ విద్యారంగం పైన నాకు ప్రత్యేక చిత్తశుద్ధి ఉంది, అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రైవేట్ కళాశాలన్నీ వాళ్ళు బంద్ పెట్టిర్రు. ఇక్కడ ప్రైవేట్ కళాశాలలు ఈ రోజు రేపు వాళ్ళ స్కాలర్షిప్ వస్తుంటది, వాళ్ళు బాగానే ఉంటారు, గవర్నమెంట్ బాగానే ఉంటది, మధ్యలో విద్యార్థులు ఈ రోజు నలిగిపోతా ఉన్నారు. విద్యార్థులు నలిగిపోతా ఉంటే వాళ్ళు విద్యకు దూరం అవుతా ఉన్నారు. పక్క రాష్ట్రాలలో మీరు ఈశాన్య రాష్ట్రాలు తీసుకోండి, ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు విద్యారంగానికి 14 నుంచి 15% మీరు ఎడ్యుకేషన్కి బడ్జెట్ అలొకేట్ చేస్తారు. మన దగ్గర ఎంత అండి? 6.5 to 7 అంతే. మళ్ళీ ఎంటైర్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి మాట్లాడుతూ తక్షణమే 10,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఆమె విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఉంటే రిలీజ్ చేయని వారు ఈ రోజు వచ్చి 10,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పడము, వాళ్ళకి స్కాలర్షిప్ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఫస్ట్ నైతిక హక్కు లేదు. రేవంత్ గారు మామూలుగా మనం మాట్లాడుతూ మన ఉస్మానియాకి వచ్చిండు, నా దగ్గర డబ్బులు ఏమంటుండు. కాంగ్రెస్ పార్టీ పీసీ చీఫ్ ఈయన ఎన్నికల ర్యాలీలో ప్రతి ఎన్నికల ర్యాలీలో ఈయనే చెప్పిండు కేసీఆర్ తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిండు అని చెప్పిండు. చెప్పినప్పుడు నీకు తెలీదా మరి ఎందుకు హామీలు ఇచ్చినావు? హామీలు ఎవరేమన్నారు? మేమేమన్నా హామీలు అమలు కానీ హామీలు ఇచ్చినావు. ఈరోజు ఇప్పుడు కాలేజీలు బంద్ చేసి రేపు హాస్పిటల్స్ బంద్ చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనకు అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు డబ్బులు లేవంటే విద్యార్థులు ఎక్కడ పోవాలి? అంత గొప్ప చెప్పుకుంటారు కదా మా కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈరోజు పేదలకి ఉచిత విద్యా వైద్యం అందుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత విద్యా వైద్యానికి ఈరోజు తూట్లు పడుస్తారు. మీరు తూట్లు పడుస్తూ కనీసం విద్యార్థులు ఒక మొర పట్టించుకుంటలే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మేము మాకు స్కాలర్షిప్లు కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేసిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఎమర్జెన్సీ అనేది ఉంటుంది, నియంత పాలన అనేది ఉంటుంది. మొన్నటికి మొన్న మమ్మల్ని రోడ్డు మీదకి రానివ్వట్లేదు, మా యొక్క గొంతును వినిపించట్లేదు, ఎక్కడికక్కడ అరెస్టులు, మా గొంతు నెక్కేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కులు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ పెద్దలారా, స్కాలర్షిప్ అనేది విద్యార్థులకు భిక్ష కాదు, అది మా యొక్క హక్కు. ఖచ్చితంగా కొట్లాడి మేము తెచ్చుకున్నటువంటి హక్కు మాకుంది. మీరు వేసేటువంటి భిక్ష కాదు, అది మాకు హక్కు. అది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరులుగా తెలంగాణ విద్యార్థులుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్ తీసుకుంటూ పేద మధ్యతరగతి విద్యార్థులు, గిరిజన తండా విద్యార్థులు, ఆదివాసీ గుడి నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి అదే ఉన్నత శిఖరాలకి అద్దరగిస్తూ ఉన్నారు. అటువంటి స్కాలర్షిప్ కి మీరు తూట్లు పడుస్తూ ఈరోజు ఇందిరమ్మ పాలన, రైజింగ్ తెలంగాణ. ఎక్కడ రైజింగ్ అండి? పెద్దపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని నేను కోటీశ్వర్లను చేస్తా అంటాడు. ఎక్కడ కోటీశ్వర్లు అండి? ఫస్ట్ విద్యార్థినులు అమ్మాయిలు చదువుకుంటారు కదా, డిగ్రీ, ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఇంటర్ చదువుకునే వాళ్ళకి ఫస్ట్ స్కాలర్షిప్ ఇవ్వు, కోటీశ్వరం తర్వాత చేద్దువు. కానీ స్కాలర్షిప్ ఇవ్వడానికి నీకు కోటలు దాటుతాయి, నీ పనులేమో గడప దాటడం లేదు. 1 కోటి మంది మహిళలు ఎక్కడేసాయి నువ్వు కోటీశ్వర్లని? స్కాలర్షిప్ ఇవ్వట్లే కదా. స్కాలర్షిప్ ఇస్తే విద్యార్థులు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు వేసుకుంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి కళాశాల మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, విద్యార్థులు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, ఏదైనా ఎంటెక్ కానీ ఎక్కడైనా కంప్లీట్ చేసి దాదాపు 2-3 years అవుతుంది. స్కాలర్షిప్ రాక కాలేజ్ మేనేజ్మెంట్ ఏమంటుంది, స్కాలర్షిప్ రావట్లేదు, ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులు లేక కళాశాల బీరువాలో కళాశాల ర్యాక్స్ లో
వాళ్ళ సర్టిఫికేట్స్ మగ్గుతున్నాయి. Yeah. కొంతమంది అయితే విద్య మీద విరక్తి పుట్టేసి పనులు చేసుకుంటా ఉన్నారు. వ్యవసాయం చేసుకోవడము, బిజినెస్ పెట్టుకోవడము, ఇటువంటి పనులు చేసుకుంటా ఉన్నారు. లేబర్ పెనికేయడం, ఇటువంటి అంటే విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది ఎందుకైనా కొట్లాడి తెచ్చుకున్నాం. 1200 మంది ప్రాణ త్యాగంతో సిద్ధించినటువంటి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా సిగ్గుచేటు. రైట్. సో మనతో జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి వెంకటస్వామి గారు. సో వెంకటస్వామి గారు, ఇప్పటి వరకు మన ఏబీవీపీ నాయకులు పృథ్వీ గారు మాట్లాడింది విన్నారు. గతంలో మీరు కూడా ఏబీవీపీలో పనిచేశారు, మీ పూర్వ సంస్థ, మీరు అప్పుడు విద్యార్థుల కోసం కొట్లాడినరు. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైగా ఈ రోజు పెండింగ్ లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వీటిని రిలీజ్ చేయట్లేదు? ఏంటి కారణం? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, చారి గారికి, మిగతా పెద్దలకు, పృథ్వీకి, అందరికీ మీకు నమస్కారం. స్కాలర్షిప్స్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ఇంటర్నల్ గా పార్టీ పరంగా నేను కానీ ఈ మధ్యనే వేం గారితో కూడా మాట్లాడడం అయింది. మా నటరాజన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి నేను స్వయంగా వ్యక్తిగతంగా కూడా నేను చాలా ఫోర్స్ చేస్తున్నా గత 4-5 నెలల నుంచి. యాక్చువల్లీ 2 సార్లు అంటే పార్షియల్ అమౌంట్ రిలీజ్ చేసి దానికి కూడా అంటే ప్రాక్టికల్ గా ఇచ్చినారు, ఆర్డర్స్ ఇచ్చినారు, కానీ అది రిలీజ్ కాలేదు. అది దురదృష్టకరమే. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఇంకెక్కడైనా అడ్జస్ట్ చేసి తప్పనిసరిగా రిలీజ్ చేయాలి. ఎందుకంటే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉంటున్నారు. అఫ్కోర్స్ ఇంకా రాజశేఖర రెడ్డి టైంలో వచ్చిన మాట వాస్తవమే, దాంట్లో ఎవరు కారణం లేరు. సో రాజశేఖర రెడ్డి టైంలో వచ్చినటువంటి కాలేజీలు కూడా చాలా మూతపడిపోయినాయి. అంటే గత 10 సంవత్సరాల కాలంలో చాలా కాలేజీలు మూతపడిపోయినాయి. సో ఉన్న వాటిల్లో ఒక సెగ్రిగేషన్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. వాస్తవంగా లెస్ అమౌంట్, మోర్ కాలేజెస్, పర్టికులర్లీ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ముందు రిలీజ్ చేయమని చెప్పాము మేము. నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ సంబంధించి ఇవి నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ రిలీజ్ చేస్తే అంటే దాని అమౌంట్ తక్కువ ఉంది. బట్ కాలేజెస్ యొక్క లెంక చూసుకున్నప్పుడు 80% మోర్ దెన్ 70 to 80% మధ్యన నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉంటాయి. వీటికి తక్షణం రిలీజ్ చేయాల్సినంత అవసరం ఉంది. సో వీటిని రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పర్టికులర్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ మీదకి వచ్చి వాళ్ళు బంద్లు పాటిస్తున్నారు. కానీ వాస్తవంగా ఇంజనీరింగ్ కాలేజ్ కొంత సెల్ఫ్ ఎఫిషియన్సీ ఉంది. దే కెన్ ఎగ్జిస్ట్, అంటే కొంతకాలము ప్రభుత్వం సర్దుకునేంత వరకు వాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ నేను మా ప్రభుత్వం ఆల్రెడీ మేము దృష్టిలో తీసుకెళ్ళినాం. అంటే గతంలో ప్రభుత్వ పెద్దలతో మీటింగ్ అయినప్పుడు సర్దుకుపోయారు. బట్ మీరు ఇచ్చినటువంటి టైం బౌండ్ ఏదైతే ఉందో అది కూడా ముగిసింది. అందుకోసమే వాళ్ళు ఇప్పుడు 2 సార్లు తప్పిందండి. నేనే సాక్షిని. 2 సార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు, బట్టి గారు స్వయంగా చెప్పినారు. 2 దఫాలుగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా అది మెటీరియలైజ్ అయ్యి ఈ ట్రెజరీకి రాలేదు. సో అది తక్షణమే చేయాలా, దాంట్లో ఇంకా రెండో ఆలోచన చేయొద్దు. అది కూడా నేనేమంటున్నానంటే, సరే పార్టీ పరంగా నేను ప్రతినిధిని అందుకు కొన్ని విషయాలను మనం సంబంధించవచ్చు. సరే పృథ్వీ ఏదో డిఎన్ఏ నుంచి మాట్లాడుతున్నాడు, ఆయన స్థాయికి ఆయన తహత్తుకు తగ్గ కాకుండా కొద్దిగా పిట్టకు కొంచెం కూదగనం అన్నట్టుగా మాట్లాడుతుండే. కానీ దానికి నేను పోను. అతని డిమాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఏబీవీపీ కావచ్చు, లేక మిగతా విద్యార్థి సంస్థలు కావచ్చు, ఏవైతే ఆందోళన చేస్తున్నాయో వాళ్ళ ఆందోళనను నేను సమర్థిస్తున్నా, దాంట్లో డౌట్ ఏం లేదు. వాళ్ళు చెప్తున్నటువంటిది వాస్తవమే. చాలా మాట్లాడుతున్నారు మీరు, నిజాలు మాట్లాడితే నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడుతా ఉన్నారు. హైదరాబాద్ లో ఏమంటున్నా, నీకు నిజం ఏం తెలుసు? నువ్వు హైదరాబాద్ లో మొన్న రేవంత్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద బార్గెట్ పెట్టుకున్నా మేము ఏ వీటిలో పనిచేసినామబ్బా, మీలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు. మేము ప్రాక్టికల్ గా చేసినాం, మాకు కూడా అనుభవం ఉన్నది. కొద్దిగా ఆగు. సో నేనేమంటున్నా అంటే, నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళ డిమాండ్ ఏదైతుందో, డిమాండ్ కాదు యాక్చువల్లీ, అది దేర్ రైట్. అంటే మేము చెప్పిన వాగ్దానం
వాళ్ళు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఉన్నాం, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక బాధ్యత మాదే. పెండింగ్ లో ఉన్నాయి కూడా క్లియర్ చేసిండు. ఒక దఫా ఏదో వచ్చిన తర్వాత కొన్ని క్లియర్ చేసిండు. గత 2 సార్లుగా 3 months లో ఇస్తామనేటువంటిది అది ఆగింది. కారణాంతరాలు ఏమైనా కూడా అది ఆగింది. అది డెఫినెట్ గా ప్రభుత్వం సరి చేసుకోవాల్సిందే. అది డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసి, దట్టు నేనేమంటున్నా అంటే మా ప్రభుత్వానికి నేను ఆన్ పేపర్ సజెస్ట్ చేసినటువంటిది చాలా మంది మిత్రులు, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారి ద్వారా కూడా మేము వేం నరేందర్ రెడ్డి గారు సలహాదారు ఉన్నారు, ఆయనకు కూడా ఇచ్చినాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారి దృష్టికి వెళ్ళింది. వారు 2 సార్లు ప్రామిస్ చేసినా అది మెటీరియలైజ్ కాలేదు. అది దురదృష్టకరము. డెఫినెట్ గా నేను ప్రభుత్వానికి వీళ్ళ ఆందోళనను మేము అర్థం చేసుకోగలను. నేను ఒక టీచర్ గా, ఒక విద్యార్థి నాయకుడిగా డెఫినెట్ గా వాళ్ళ డిమాండ్ నేనేం కాదంటలేను. ఇమ్మీడియట్ గా అంటే ఇప్పుడు చాలా ప్రభుత్వాలు, అంటే మా ప్రభుత్వాన్ని కాదు, అసలు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఎడ్యుకేషన్ పెట్టేటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో వాటిని డెడ్ ఇన్వెస్ట్ కింద భావిస్తున్నారు. ఇది నాన్ ప్రాఫిటబుల్ గా భావించి వాటిని పెండింగ్ లో పెడుతుంది. కానీ అన్నిటికన్నా ముందు రిలీజ్ చేయాల్సింది మాత్రం డెఫినెట్ గా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిలీజ్తే. నేను పృథ్వీతో ఒక మాట ఏకీభవిస్తున్నా. ద పర్సెంటేజ్ ఆఫ్ ది, అంటే బడ్జెట్ లో పర్సెంటేజ్ ఆఫ్ ది బడ్జెట్ లో ఏదైతే నిధుల కేటాయింపునో విద్యా వ్యవస్థకి ఇంకింత పెంచాలనేటువంటిది, అది యాక్చువల్లీ 15% దాకా పోవాలనేటువంటిది ఈవెన్ మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా నేను కూడా ఉన్నాను, అప్పుడు కూడా అనుకున్నాం. బట్ 1% ఏదో పెంచినారు మొన్నటిసారి. మూడు బడ్జెట్లు అయిపోయినాయి. అయితే బడ్జెట్ లో మీరు అలొకేట్ చేసిన 1200 కోట్ల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణమైన చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని నేను కాదంటలేను. మేము కూడా పార్టీ పరంగా డెఫినెట్ గా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గారు మాట్లాడి ఈ ప్రాబ్లం చాలా తొందరగా, అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, సో యుద్ధ ప్రాతిపదికన ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇటువైపు విద్యా వ్యవస్థ ఈ రకంగా ఉంటే, ఇక అటువైపు చూస్తే ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేస్తున్నాము అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని అల్టిమేటం ఇచ్చాయి. సో ఏం జరుగుతోందంటారు అసలు తెలంగాణలో? ఎందుకు ఇలాంటి సంక్షోభం ఎదురవుతోంది? అంటే 1-2 అంశాలు మేడం, అంటే మనం సత్యం మాట్లాడుకోవాలా. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పులు అదో ఇదో ఈ గ్యాప్ ఒకటి వచ్చింది. దాన్ని సర్దడానికి చేసేటువంటి ప్రయత్నంలో మేము కూడా వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. బట్ ఎక్కడో ఒకడ దాన్ని కనెక్టివిటీ కావటం లేదు. సో దాన్ని పూర్తి చేయడానికి రెవెన్యూ కూడా కొంచెం పెరిగింది. ఈ మధ్య కాలంలో రెవెన్యూ కొంచెం పెరిగింది కాబట్టి డెఫినెట్ గా ఈ విద్యా వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత మా మీద ఉంది. దాన్ని నెరవేర్చడం కోసము మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటే కృషి చేయాలి. మేము కూడా పార్టీ పరంగా, మేము ప్రభుత్వ పదవుల్లో డైరెక్ట్ లేకపోయినా పార్టీ పరంగా ఉన్నాం. పార్టీ బాధ్యతగా కూడా మేము భావిస్తున్నాం, దాన్ని చేస్తున్నాం. వైద్య రంగంలో ఉన్నటువంటి చాలా విషయాలు, ఆరోగ్యశ్రీని మేము 10 lakhs దాకా దాన్ని ఎన్హాన్స్ చేసి ఉన్నాము. కొన్ని రిలీజ్ అయినండి ఈ మధ్య కాలంలో కూడా. ఆరోగ్యశ్రీకి సంబంధించి అయితే రిలీజ్ అవుతున్నాయి. జస్ట్ కొద్దిగా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కొంత బ్లాక్ మెయిల్ చేస్తే అవి, సో ఈవెన్ దెన్ దానికి సంబంధించినటువంటి పెండింగ్స్ కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేస్తే, ఎందుకంటే అది మేము మా ప్రభుత్వం పెట్టినట్టుగానే ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి పథకాలే కాబట్టి వాటికి మీద సంపూర్ణ గౌరవంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్ లో రాష్ట్రం అన్నమాట అందరికి తెలిసిందే. మేము చెప్పినా చెప్పకపోయినా అది చేసిందే. కానీ అది కారణం చెప్పి చాలా కాలం అది చేయలేము. కొంతకాలం మనం అది ఎగ్జామ్షన్ తీసుకోము కాబట్టి ప్రతిసారి అదే కారణం చెప్పలేము. దాన్ని ఏ విధంగా కేంద్రం నుంచి సాయం తీసుకుంటారా, లేకపోతే లోకల్ గా రెవెన్యూ ఎన్హాన్స్మెంట్, తర్వాత కొన్ని నిరర్ధకమైనటువంటి వాటికి సంబంధించి ఇప్పుడే అర్జెన్సీ లేనటువంటి ప్రాజెక్ట్స్ గురించి తొందరపడకుండా ఈ ప్రజా అవసరం ఏదైతే ఉన్నదో, ఏదైతే అంటే వర్తమానంలో ఉండాల్సినటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డెఫినెట్ గా మా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. రైట్ అండి. సో దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము
గతంలో మీ హయాంలో 4,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది. అవి కాస్త ఇప్పుడు తడిసి మోపడయి 8,000 కోట్లకు వచ్చాయి అని చెప్తున్నారు. సో ఈ పాపం బీఆర్ఎస్ దే అనేది వాళ్ళ ఆరోపణ. అలాగే ఆరోగ్యశ్రీ కూడా మీరు వదిలేసినటువంటి బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, రాజు ప్రేక్షకులకు. ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన ఒక గుదిబండలాగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల విడుదల అనేటువంటిది మారిందో, యాజమాన్యాలు మొత్తం కూడా ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు జెండా ఎగిరేశారు. కాలేజీలన్నింటినీ కూడా బంద్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ ఇంజనీర్స్ డే, మోక్షగుండ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఇంజనీర్స్ డే పురస్కరించుకుంటాం. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా మేము బంద్కు పిలుపునిస్తున్నామని ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసేట్టు. నేనేమంటా ఉన్నానంటే, ఈ రాష్ట్రానికి దాదాపుగా 2 నెలలు అయితే 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతుంది. 2 నెలల వరకు ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం. ఇంతకు ముందు కత్తి వెంకటస్వామి అన్న మాట్లాడుతూ మేము మహేష్ కుమార్ గౌడ్ కు విజ్ఞప్తి చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం అంటా ఉన్నాడు. ఏ బాధ్యతలో ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్, ఆయనకి చెప్పాల్సిన అవసరం. విద్యాశాఖకు సంబంధించి ఆయనకు ఒక పార్టీ అధ్యక్షుడికి విద్యాశాఖకు సంబంధించి నేను దత్తాత్రేయ క్లియర్ చెప్పిన పార్టీ పెద్దలకు ఒక నేను ప్రభుత్వ పెద్దలను మాట్లాడుతున్నప్పుడు మా బాధ్యత పార్టీ వైపు సరే, ఓకే, ప్రభుత్వ పెద్దలందరితో చర్చించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చూపిస్తామని అన్నారు. రైట్ అండి, వదిలేండి. దత్తాత్రేయ గారు, ఇంతకు ముందు తమ్ముడు పృథ్వీ మాట్లాడుతుంటే కూడా నీ తాహత్ సరిపోదు అంటున్నావు. దీనికి మాట్లాడడానికి సంబంధం లేదన్నా. విషయం ఏంటంటే మాట్లాడడానికి నాలెడ్జ్ కావాలా, సమస్య మీద పూర్తి ప్రభుత్వంలో వాట్ ఈస్ దిస్ అన్న. మీరంటే మాకు గౌరవం ఉంది, కొద్దిగా ఆగండి, వినండి. మీరు చెప్పినప్పుడు మేము విన్నాము. యు ఆర్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్, మీరు ఒక టీచర్ గా పనిచేశారు, లెక్చరర్ గా పనిచేశారు. వినండి, మేము కూడా ఇప్పుడు మీతో మీ తర్వాత వచ్చినటువంటి జనరేషన్, మాకు కూడా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నష్టాలు తెలుసు, కొత్తగా వచ్చినటువంటి లాభాలు తెలుసు. వాటిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే, వెల్కమ్ చేయాల్సిందే. అందులో భాగంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండే, ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విధానం ఏ విధంగా ఉండే అనేటువంటిది ఒకసారి బీరీజు వేసుకుంటే, ప్రస్తుతం వచ్చినటువంటి మార్పుల్లో మేము తీసుకొచ్చినటువంటిది, మీరు ఎంత చెప్పుకున్నా కూడా పేదింటి వాడికి విద్యను అందించాలంటే 3 పూటలు భోజనంతో కూడినటువంటి గురుకుల విద్యను మేము అందించినాం. దాదాపుగా 1022 గురుకులాలను ప్రారంభించినాం, 1000 రెసిడెన్షియల్ కళాశాలలు ప్రారంభించినాం, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు ప్రారంభించినాం. విదేశీ విద్య కోసం ఎస్సీ విద్యార్థులకైతే అంబేద్కర్ ఓవర్సీస్ లోన్, బీసీ విద్యార్థులకైతే పూలే ఓవర్సీస్ లోన్ పేరు మీద 7,000 పైచులకు విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. మన ఊరు మనబడి పేరు మీద 7,298 కోట్ల రూపాయలు 25,000 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల పైన ఖర్చు పెట్టినాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను తీసుకొచ్చినాం. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంగతి దేవుడు ఎరుగు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 21 మెడికల్ కాలేజీలు ప్లస్ 8 ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్నాయి. దాంతో పాటు హైదరాబాద్ నలుమూలల కిమ్స్ తరహాలో ఒక మంచి ఉన్నతమైనటువంటి వైద్య కళాశాలలు తీసుకురావాలా, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పేసి దూరదృష్టితో హైదరాబాద్ లో ఉన్నటువంటి కేవలం గాంధీ ఉస్మానియా ఆసుపత్రి కాకుండా దానికి సమానమైనటువంటి ఆసుపత్రులు నిర్మించాలనుకుంటా ఉన్నారు. ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు కదన్న. విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు మేము ప్రారంభించిన కళాశాలలు ఇనాగ్రేషన్ చేస్తారు, మేము ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్లు ఇనాగ్రేషన్ చేస్తారు కదా. మరి మేము పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు ఒక సంవత్సర ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం, 24-25 ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు 25-26 ఆర్థిక సంవత్సరం రన్నింగ్ లో ఉంది. ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు దాదాపుగా 8,000 పైసలకు ఉన్నాయి. మరి గత ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టినవి ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డెడ్ కదన్న. వాళ్ళు ఏం డిమాండ్ పెట్టినరు? ఒక ప్రధానమైనటువంటి ఒక 6 డిమాండ్లు పెట్టినరు. ఏమన్నారు? ఏడాది క్రితం విడుదలైన టోకెన్ అమౌంట్ సంబంధించినటువంటి వాటికి ప్రొఫెషనల్ కాలేజీలు ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ప్రొఫెషనల్ కాలేజీ కావచ్చు 1,200 కోట్లు, నాన్ ప్రొఫెషనల్ కాలేజీ అయినటువంటివి డిగ్రీ కాలేజీ కావచ్చు, బిఎడ్ కాలేజీ కావచ్చు, మిగతా పాలిటెక్నిక్ లాంటి ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి ఒక 500 కోట్లు విడుదల చేస్తే 21 లోపు, ఈ మంత్ 21 లోపు విడుదల చేయండి. అక్టోబర్ 31 లోపు అట్లీస్ట్ 50%, డిసెంబర్ 31 తర్వాత ఇంకో 50% విడుదల చేయమని ఒక రిక్వెస్ట్ పెట్టిరు. ఎన్ని దఫలుగా మిమ్మల్ని కలిసినా కూడా మీ ప్రభుత్వం నుంచి రెస్పాండ్ లేదు. ఒకటి ప్లస్ ఇంకోటి, ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు చేయండి అని వాళ్ళ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. 31 లోపల ఒక ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయండి. ఎందుకు ట్రస్ట్ బ్యాంక్ ఉండాలంటున్నారు? ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య ఒక అనుసంధానం లేకపోవడం వల్ల, ఒక విద్యార్థి ఇంజనీరింగ్ ఫినిష్ చేసినప్పటికీ ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడం వల్ల
ప్రభుత్వం రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఆ విద్యార్థి ఆ సర్టిఫికెట్ ని తీసుకోలేకపోతా ఉన్నాడు. తల్లిదండ్రులతో మొత్తం 3 సంవత్సరాలది 4 సంవత్సరాలది ఫీజు కట్టించడం వల్ల ఆ తల్లిదండ్రులు ఫీజు రియంబర్స్మెంట్ పొందిన ఆనందం ఏముందన్న? మొత్తం ఫీజు కట్టాలి, కట్టకపోతే సర్టిఫికెట్ విడుదల చేస్తారు. కొంతమంది మధ్యలోనే వదిలిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఫోన్లు చేసి, అన్న నేను వేరే కోర్సు చేసుకుందాం అనుకున్నా, ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఆ సర్టిఫికెట్స్ అక్కడ ఉండిపోయినాయి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని 10th క్లాస్ ఇంటర్మీడియట్ అన్ని సబ్మిషన్ చేసిన ఆ సర్టిఫికెట్ విడుదల చేయండి అంటా ఉన్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన యాజమాన్యాలు డబ్బుకే పనిచేస్తా ఉన్నాయి, కాలేజీ యాజమాన్యాలు డబ్బుకే పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేరు, డబ్బు కట్టించుకుంటున్నారు, నిర్దాక్షిణంగా దౌర్జన్యంగా కట్టించుకుంటా ఉన్నారు. సో ఇవన్నిటికీ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద ఒక్క సమీక్ష జరగకపోవడం ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి. రెండోది, 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ఉంటాయి కదన్నా, అవి 2 దఫాలుగా విడుదల చేయమని చెప్పేసి వాళ్ళే ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు, సార్ ఒకే దఫగా కాదు, మీరు 25-26 అకాడమిక్ కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయమంటా ఉన్నారు. దీంట్లో గత ప్రభుత్వం చేసిన మంచి పని ఏమో మీరు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వం విడుదల చేయకుండా ఆగినటువంటి ఏమైనా నిధులు ఉంటే గత ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఇవి పెండింగ్ లో ఉన్నాయని మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. మీకు ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చేతగాక మా ప్రభుత్వం మీద నెపం నేపేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఒప్పుకుంటారన్నా? మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా బీఆర్ఎస్ హయాంలో ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, అవి బకాయిలు ఉన్నాయి. మరి ఇన్ని బకాయిలు ఉన్నాయి, మరి మీరు ఏం చేశారని ఖజానా ఖాళీ అయిందని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు రోజా మేడం, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటా ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ మీద ఇష్టం లేక రద్దు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా మా పద్ధతి కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చాలా స్పష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదింటి విద్యార్థి డబ్బులు లేక ఇంజనీరింగ్ కళాశాలలో చదువులు చదవకుండా మధ్యలో మానేయడమో లేకపోతే ఆ విద్య వైపు తొంగి చూడడమో చేయని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్య కొనసాగించాలా, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా, వాళ్ళు కూడా ఇంజనీర్స్ కావాలని వైఎస్ గారు కలలు కంటే కేసీఆర్ గారు దాన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయిస్తూనే వచ్చారు. 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మనకు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ కరోనా ఇబ్బందులను కూడా ఎదుర్కొని కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూనే వచ్చాం. అట్లాగే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాటి కూడా విడుదల చేశాం. ఈ ప్రభుత్వం ఆడంబరాలకు పోతూ గప్పాలు చెప్పుకుంటూ 10 లక్షల రూపాయలకు పెంచిండ్రు ఆరోగ్యశ్రీ యొక్క వెసులుబాటుని, దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు వాళ్ళు విడుదల చేసిన డబ్బులను శ్వేతపత్రం విడుదల చేయమని అడగండి, ఎన్ని విడుదల చేసిండ్రు. గతంలో కేసీఆర్ గారు విడుదల చేసినవే దిక్కున్నాయి. మీరు ఏ ఆసుపత్రి యాజమానులతో మీటింగ్ పెట్టించినా కూడా మేము ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఇది చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించిండ్రు. ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న ఇబ్బందులతో పాటు నూతనమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలు చేయాలి కాబట్టి విద్యా వ్యవస్థలో మేము చేసిన ఆవిష్కరణలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి కదా. గురుకుల విద్యార్థులు ఎందుకు ఇవాళ 56 మంది పైచులకు 60 మంది పైచులకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు? ఎందుకు ఇవాళ సూసైడ్ చేసుకుంటా ఉన్నారు? ఎవరిది కారణం? ఇది ఎవరికి శాపంగా మారుతా ఉంది? ఎందుకు ఆ తల్లిదండ్రులకి ఇవాళ పాపంగా మారుతా ఉంది? ఈ ప్రభుత్వం దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అండి? 2 సంవత్సరాలుగా ఎంతమంది విద్యార్థులు చనిపోయినారు? పాము కాటుతో చచ్చిపోతారు, ఆహారం వికటించి చనిపోతారు. ఎన్ని స్కూళ్లలో ఎన్ని కాలేజీల్లో ఆహారం విషపూరితమైన ఆహారం పెట్టేటువంటి పిల్లలకు. దీని మీద మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని మా మీద నెట్టేస్తారు. విద్యార్థులు మాట్లాడితే మీకు తాహత్ సరిపోదని వాళ్ళని అంటారు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి లేదు రోజా మేడం, స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ అండి, ఓకే. ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, మొత్తానికి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి విద్యార్థుల భవిష్యత్ అన్న వాళ్ళ చదువు పైన ఏమాత్రం శ్రద్ధ లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ తెలంగాణకు ఆర్థిక సహాయం ఎందుకు చేయదు? రాజ్ న్యూస్ రోజా గారికి, అదేవిధంగా వెంకటస్వామి అన్న గారికి, దత్తాత్రేయ గారికి, మా విద్యార్థి నాయకునికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా విషయాలు దత్తాత్రేయ గారు, వెంకటస్వామి అన్న గారు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థి నాయకుడు ఆవేదనను వ్యక్తం చేయడం. ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు బీసీ బిడ్డలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు కూడా కొంత ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకుంటారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, వాళ్ళని అన్ని విధాల ముందుకు తీసుకొస్తామని
ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అనేటువంటి క్రమంలో విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ లో ప్రభుత్వము చెల్లించకపోవడం వల్ల కాలేజీల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ యాజమాన్యాలు పట్టించుకోక బలవంతపు వసూళ్లతోటి మీరు డబ్బులు కట్టండి, మాకు డబ్బులు వచ్చినప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి విద్యార్థులని నిర్దాక్షిణ్యంగా యాజమాన్యాలు ఏదైతే వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు చేసిన తర్వాత వాళ్ళకి ఇక ఈ ప్రభుత్వం అంటే నేను కొంతమందితోటి మాట్లాడినా ఈ మధ్యలో మాకు సర్టిఫికెట్లు ఇస్తలేరని చెప్పి విద్యార్థులు చెప్తే కొంతమంది యాజమాన్యాలతోటి మాట్లాడితే మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు, డబ్బులే లేవని ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్తున్నాడు. మేము ఎడ్యుకేషన్ ఇచ్చినాము, మాకు కనీసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నా కట్టి తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అని నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు. లేకపోతే సెక్రటరేట్ పోయి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రాయించుకొని పోతే ఒకరికో ఇద్దరికో అట్లా కొంత చేసి 90% డబ్బులు కట్టిన వాళ్ళకే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతున్నది. ఈ మధ్యలో 2-3 రోజుల కింద మొత్తం 4 years ఎడ్యుకేషన్ అయిపోయినాక తనకు ఉద్యోగం వచ్చింది. వాళ్ళకు మొత్తం కూడా సర్టిఫికెట్లు ఇవ్వమంటే అక్కడేమో ఒరిజినల్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు, ఇక్కడనేమో వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తలేరు. కష్టపడి చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ఐటీ కంపెనీలలో ఎక్కడో చేసుకుందామంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ దాపురించిన ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ శ్రీరామచంద్రుడే కప్ప మీద కాలు పెడితే ఎందుకో అరవలేదు అన్నట్టు మా వెంకటరామన్ననే విద్యార్థుల యొక్క గలం, ఆయన మేధావుల యొక్క గలం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఇవాళ ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టింది బిల్లులు, బీఆర్ఎస్ కూడా ఏదైతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టింది, ఆరోగ్యశ్రీది. వాళ్ళు ఇట్లా పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికే కదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏదైతే గద్ద దింపి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అనేక మాటలు చెప్తే వచ్చింది. మరి ఇవాళ నేను ఈ హైయర్ ఎడ్యుకేషన్ తో పాటు ఇవాళ నేను ఒక బిఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఈ రాష్ట్రంలో 210 స్కూల్స్ 1990లో మరి చెన్నారెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. 28,000 మంది ఏదైతే 26,000 మంది ఎస్టీ ఎస్సీ విద్యార్థులు ట్రైబల్స్ ఇవాళ ఏదైతే హై స్కూళ్ళల్లా ప్రైవేట్ స్కూళ్ళల్లా కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి విద్యార్థులను పంపిస్తే వాళ్ళకి అక్కడ విద్యని ఇది చాలా ముఖ్యమైనది. మీరు అందరు ఇంజనీరింగ్ కాలేజీలకు మాట్లాడుతున్నారు, కానీ ఏదైతే 3వ తరగతి 5వ తరగతి 10వ తరగతి చదువుకునే పిల్లలు కూడా ఇవాళ వాళ్ళకు ఫీజులు రాకపోవడం వల్ల వాళ్ళు స్కూళ్ళల్లో ఇబ్బంది పెడితే ఆ ఫీజులు కట్టుకోలేక ఇవాళ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ చాలా మంది కూడా ఇవాళ ఏదైతే ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ ఈ రోజు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ బేసీ బిఎస్ స్టూడెంట్స్ ఉన్నారో దీనికి 100 కోట్ల రూపాయలు ఇవాళ రిలీజ్ కావాలి 3 ఏళ్ళది. నేను ఏమడుగుతున్నంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఇవాళ చిన్న పిల్లలు ట్రైబల్స్ కు 100 కోట్లు 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటే అంటే 1 సంవత్సరం బీఆర్ఎస్ పెండింగ్ 2 సంవత్సరాలు వీళ్ళది పెండింగ్. మా వీళ్ళు పెడితే ఒక ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇవాళ ఎంత సిగ్గుచేటిది, ఎంత అవమానం ఇది. ఇవాళ కేవలము బీసీ విద్యార్థులని బిచ్చగాళ్ళం చేసి ఇవాళ సర్టిఫికెట్ల కొరకు ఈ విషయంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. ఓకే, కానీ మరి కేంద్రంలో ఉన్న మీరు ఏమిచ్చారు తెలంగాణకు? పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు సవతి ప్రేమ చూపిస్తున్నారు? ఏమిస్తారు? ఎప్పుడు ఇస్తారు? దత్తాత్రేయ గారు
ఎప్పుడు ఇస్తారా? మీకు కూడా ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో. మాకే తెచ్చి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా అడుగుతున్నాం. అవన్నీ వస్తున్నాయి. మీరు చేసినటువంటి తప్పిదాలే ఇవాళ ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ బీసీలని నాశనం చేసినటువంటి పరిస్థితి. మాట్లాడుతున్నాను కేవలం అధికారమే ఎజెండాగా మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రం పైన మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. నీకు అవకాశం వస్తుంది, నువ్వు మాట్లాడు. చెప్పండి మీరు చెప్పండి. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయడం కాదు. చెప్పండి, మీరు చెప్పండి. ఆచార్య గారు ఒకటే ఏం చెప్తున్నంటే, ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం మేనేజ్మెంట్ కోట్లతోటే కాలేజీలు కోట్ల రూపాయలు గడిస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ రైట్ అండి. రోజా గారు, యా చెప్పండి. బీజేపీ నాయకులు ఎట్లా ఉంటదంటే, మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్ని చేస్తాం, అధికారంలోకి వచ్చే వరకు మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్ అండి, రైట్ ఆచార్య గారు. ఏమంటారు దత్తాత్రేయ గారు? దత్తాత్రేయ గారు ఆచార్య గారికి సిగ్నల్ లేనట్టు, నాకు సిగ్నల్ లేదు, మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. ఆచార్య గారు ఏమంటున్నంటే, మేము ఒకటే, మేము మీ ద్వారా మేము రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దేశానికి బీసీలకు రోల్ మోడల్ అని చెప్పి ఇవాళ బీసీ విద్యార్థులకు రోకల్ బండలేక పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళ. దీనికి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ ఇస్తున్నాడు. ఓకే, నేనేం దాన్ని తప్పు పడతలేను. 42% గురించి ఇంత గగ్గోలు పెడితే, ఇంత రాజకీయ వేకెన్సీ కొరకు ఇంత తిప్పలు పెడుతున్నాడు కదా. మరి విద్యార్థులకు 100 కోట్లు ఏదైతే 8,000 కోట్లు ఇవ్వలేని పరిస్థితి, కాంట్రాక్టర్లకు తీసుకొని ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తున్నారు. రైట్ అండి. ఓకే ఆచార్య గారు, చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. ఎస్ పృథ్వీ గారు. ఒకటి, ఇంతకుముందు వెంకటస్వామి మాట్లాడుతూ బడ్జెట్లో విద్యకి ఎక్కువ నిధులు కేటాయించాలన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలుపుకొని ఇప్పటి వరకు 3 బడ్జెట్లు పెట్టిర్రు. మరి వీళ్ళందరూ పార్టీల వాళ్ళందరూ ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. వెంకటస్వామి మాట్లాడుతూ తాహతు స్థాయి గురించి మాట్లాడుతుండు. నేను ఒక విమర్శ చేసిన మీ మీద, నిజంగా సమాధానం లేనప్పుడు అటువంటి ఆన్సర్ వస్తుంది, అటువంటి సమాధానం నుంచి వస్తుంది నాకు. మీరు విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయండి అంతేగాని మీరు తాహతు గురించి స్థాయి గురించి మాట్లాడారంటే అది మీ విఘ్నతగా వదిలేస్తున్న. మీ స్థాయి ఉంది మాకు అర్థమైంది. పక్కుల స్థాయి గురించి మాట్లాడారంటే, విమర్శ చేసినప్పుడు పక్కుల స్థాయి గురించి మాట్లాడారంటే అది మీ స్థాయి ఏందో మాకు అర్థమైంది, మీ విఘ్నత ఏందో అర్థమైంది, మీ తాహత్ ఏందో మాకు అర్థమైంది. పేరుకేమో మేధావ్ అని చెప్తారు, పని చేసినామని చెప్తారు, సోషలిస్ట్ అని చెప్తారు, ఉద్యమాలకు చెప్తారు, మీరు టీచర్ అని చెప్తారు. ఇటువంటి టీచర్ ఇట్లా మాట్లాడేది, తాహత్ గురించి మీరేనా మాట్లాడేది? మేము కూడా మాట్లాడగలుగుతాం మీలాగా, మీలాగా మాట్లాడగలుగుతాం, మాకు సంస్కారం అడ్డొస్తుంది అంతే. మీలాగా మాట్లాడగలుగుతాం, మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం, మీకంటే చాలా ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతాం మేము. మీకంటే 2 గట్టిగా మాట్లాడగలుగుతాం. సంస్కారం అనేది అడ్డొస్తుంది. విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయండి, విమర్శ చేసినప్పుడు మీరు ప్రతి విమర్శ చేయండి, దానికి ఆన్సర్ చెప్పండి కానీ సమాధానం లేకుండా. మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు తాహత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సమాధానం ఉంటే సమాధానం చెప్పేవారు, మీరు సమాధానం ఉంటే సమాధానం చెప్పేవారు. సమాధానం లేదు కాబట్టి మీరు తాహత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడారు కాబట్టి మీ తాహత్ ఎందుకు మాకు అర్థమైంది, మీ స్థాయిలో మాకు అర్థమైంది. పృథ్వీ గారు అన్న ఇప్పుడు చెప్పిండు కదా, రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 3 బడ్జెట్లని ఇప్పటి వరకు ఎందుకు కేటాయించలేండి నిధులు? మరి అన్న చెప్పిండు కదా, మేనిఫెస్టో కమిటీలో అని చెప్పిండు కదా. మరి బడ్జెట్ 3 సార్లు బడ్జెట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరంతా మీరు చెప్పాలి కదా, ఫినాన్స్ మినిస్టర్ కి, సీఎం కి, వీళ్ళందరికీ చెప్పాలి కదా. విద్యకి మనం మేనిఫెస్టోలో ఎక్కువ పెట్టినాము, మనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, మహా అంటే ఇంకో 3 బడ్జెట్లు పెడతారు అంతే కదా. అప్పుడు కూడా ఇట్లనే డబ్బులు ఏమని చేతులు ఎత్తేస్తారు. మీరు మాటలేమో మొత్తం, మీరు మాటలేమో కోటలు దాటుతాయి కానీ పనులేమో గడప కూడా దాటలేదు. మీది విమర్శ చేసే వాళ్ళ మీదనేమో ఆన్సర్ చేయకుండా ఇట్లా దాడి చేస్తారా మీరు? మాకు కూడా చేయొచ్చు, మేము మాట్లాడగలుగుతాము, మాకు సంస్కారం అనేది అడ్డొస్తాం. మీరు వయసులో పెద్దవాళ్ళని చెప్పేసి అడ్డొస్తాం అంతే. మీరు ఏ బీపీలో పని చేసినా గౌరవం ఇస్తున్నాం అంతే. రైట్ అండి. ఓకే దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి దయచేసి. దత్తాత్రేయ గారు మాట్లాడండి.
తెలంగాణ రాష్ట్రంలో అటు విద్య ఇటు వైద్యం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు కళలుగా కొనసాగించడం అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం విద్యా వైద్యానికే కాదు, అన్ని సంక్షేమ పథకాలతో పాటు అన్ని రంగాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం. అట్లాగే ప్రాజెక్టుల కట్టుకోవడం విషయంలో కానీ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో కానీ, ఇవాళ ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించినటువంటి డిబేట్ జరుగుతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టంగా ప్రజా వైద్యాన్ని తీసుకురావడం కోసం 15 నుండి 34,000 బెడ్స్ పెంచామండి. 17,000 బెడ్సే ఉండేది, కానీ మేము 34,000 బెడ్స్ పెంచినాం. దాంతో పాటు ఆక్సిజన్ బెడ్స్ అని చెప్పేసి కొత్తగా 30 రేట్లు పెంచినాం. వాటిని 1,400 బెడ్స్ నుంచి 37,000 బెడ్లకు పెంచాం. హైదరాబాద్ నలువైపులా టీమ్స్ ఏర్పాటు చేసినాం. వరంగల్లో 2,100 పైచిలకు బెడ్స్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసినాం. 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 4,000 కోట్ల పైచిలకు కేటాయించి ఇవాళ విద్యా సంవత్సరం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మెడికల్ సీట్ల విషయంలో ఇంతకుముందు ఆచార్య మాట్లాడుతూ ఒక్క మెడికల్ కాలేజ్ సహకరించలేదండి బీజేపీ ప్రభుత్వం. ఒక్క ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు ₹1 కేటాయించలేదు, ఒక నవోదయ ఇవ్వలేదు, ఒక గురుకుల విద్యాలయం ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా సాయం చేయకుండా మేము అధికారంలోకి వస్తే చేస్తాం, దత్తాత్రేయ అడిగితే చేస్తామా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఆచార్య గారు. అంటే కేంద్రం నిజంగా చిత్తశుద్ధి ఉండి తలుచుకుంటే PMJAY కింద కూడా నిధులు పంపించవచ్చు, విడుదల చేయొచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో నిధుల మీద డిబేట్ చేసినప్పుడు నిధులకు చెప్తాం. ఇప్పుడు మీకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే నిధులు వస్తాయి. ఎందుకు ఓడిపోయారో ప్రజలకు జవాబు చెప్పు. అరే అన్న, గెలుపోటములు ప్రభుత్వం ఇన్ని చేస్తే ఎందుకు ఓడిపోయింది కావు ఆచారణ. మీరు 5 సార్లు ఓడిపోయినారు, ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా కాలేకపోయారు. ఎందుకు ఓడిపోయారు మీరు? మరి అన్ని మంచిగా చేస్తే ఎందుకు ఓడిపోయారు? మీరు చేసిన ఆచార్య గారు ఇప్పుడు ఓడిపోయినందుకు కుటుంబ మన డిబేట్ ఓటమి గురించి కాదు, మీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను ప్రశ్నించండి. వయసులో ఆచార్య గారు ఏమంటా ఉన్నాము ఇప్పుడు మెడికల్ కాలేజీలో కేంద్రము అనుమతి లేదు. ఒకవేళ మా వైపు చూపిస్తే ఆచార్య గారి వైపు 5,000 చూపిస్తాయి. ప్రజాప్రతినిధిగా గెలవాలని ఆయన ఆకాంక్ష కల్వకుర్తి ప్రజల మధ్య ఉంటే కల్వకుర్తి ప్రజలు మరి మీరేం మాట్లాడతారన్న గెలుపోవడంలో? ఆచార్య గారు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, వాళ్ళను ప్రశ్నించడం కాదు, మీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను ప్రశ్నించండి. వాళ్ళు ఎప్పుడు ఈ బకాయిలన్నీ రిలీజ్ చేస్తారు, వాళ్ళని ప్రశ్నించండి. బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తే ఏమొస్తుంది మీకు? ఆచార్య గారు ఒక్క నిమిషం. ఓకే రైట్, మీరు ఒక్క నిమిషం ఆగాలి ఆచార్య గారు. అంటే గౌరవనీయంగా ఉండండి అన్న, మీరు గౌరవాన్ని కాపాడుకోండి. ఎందుకు మీరు మాలాంటి వాళ్ళ ముందర మీ తమ్ముడు నేనేమంటున్నా, మీరు మా ఓటమి గురించి మాట్లాడుతున్నారు, మేము మీ ఓటమి గురించి మాట్లాడితే మీకు ఎక్కడ ఉంటుంది చెప్పండి. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు, 1.8% ఓట్లతో ఓడిపోయినాం. మేము ప్రజలకు మేము జవాబుదారీ. తెలంగాణ ప్రజలకు ఆచార్య గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు ఒక్క నిమిషం. మేడం నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఏం చేసింది, తెలంగాణ రైతులకు ఏం చేసింది, తెలంగాణ విద్యార్థులకు ఏం చేసింది, నిరుద్యోగులకు ఏం చేసిందో మాకు తెలుసు. మేమేం చేసినామో మేము చెప్పుకోవడానికి మా కళ్ళ ముందు ఉంది. ఇవాళ వైద్య విధానం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం చెప్తాం అనా, నేనేమంటున్నా, మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు సబ్జెక్ట్ తో మాట్లాడండి. విషయపరమైనటువంటి ఎలిగేషన్స్ ఒక్క నిమిషం అండి ఆచార్య గారు దయచేసి ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు మళ్ళీ మాట్లాడతారు. దత్తాత్రేయ గారు పర్సనల్ ఎలిగేషన్స్ వద్దు దయచేసి ఒక్క నిమిషం. ఒకళ్ళపైన ఒకళ్ళు మేధావితరం అనేటువంటిది ఇగో ఇక్కడ మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినటువంటి కత్తి వెంకట సామన్నాడు ఈ ఫినిష్డ్ PhD డాక్టరేట్ ఉంది. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన ఫార్మర్లీ ఐఎమ్ ఆల్సో ABVP వర్కర్. నేను ఎంత గౌరవిస్తా అంటే మీలాంటి వాళ్ళకు, మీరు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రు, మీరు చాలా కష్టపడి ఒక బలహీన వర్గాల అన్న ఒక పార్టీ పరమైనటువంటి జరుగుతున్నప్పుడు, ఒక పార్టీ పరమైనటువంటి అంశాల పరంగా డిబేట్ జరుగుతున్నప్పుడు విషయంలో ఉన్నటువంటి అంశాలను మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. మీ బీజేపీ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల అంశంలో గాని, విద్యార్థుల అంశంలో గాని, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం విషయంలో గాని, ప్రతి పేదోడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న విషయంలో గాని, ఏ విషయంలో మాట చాటుకుందన్నా? 366 ప్రభుత్వ రంగ సంస్థలు, నేను అన్ని జవాబు చెప్తా, నువ్వు మాట్లాడు. ఎయిర్లైన్స్ నుంచి భూమి లోపల నువ్వు చేసింది తెలియదా? ఓకే ఓకే, ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, దత్తాత్రేయ గారు ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఎస్, ఒక్క నిమిషం అండి. పృథ్వీ గారు, ఎస్ మాట్లాడండి. మెగా కృష్ణారెడ్డి ఆగండి ఆచార్య గారు, ఆచార్య గారు మీరు ఆగాలి. ఎస్ పృథ్వీ గారు. అదాని అంబానికి ఇచ్చినట్టు ప్రూవ్ చేయగలుగుతావా? ఓకే రైట్. దేశం మొత్తం చూస్తుందన్న, దేశం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం మాట్లాడుతుంది. Yes, yes, ఒక్క నిమిషం ఆగాలండి మీరు. దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు, యువకులు తిరుగుబాటు చేసిండ్రో, ఇవాళ రేపు బీజేపీ పృథ్వీ గారు మీరు మాట్లాడండి. తిరుగుబాటు రావచ్చు. Yes, మీరు చేస్తున్నటువంటి ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, ఈ దేశంలో సిద్ధంగా ఉన్నారా? ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగాలి. దత్తాత్రేయ గారు మీరు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ శాతం ఎంత పెరిగింది? దేశంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు, ఆచార్య గారు మీ ఇద్దరే మాట్లాడట్లేదండి డిబేట్ లో. ఒక్క నిమిషం ఆగాలి. ఉద్యోగాలు ఇస్తే తెలంగాణలో ఆచార్య గారు, నా వాయిస్ కదా, దయచేసి ఆగండి. మీ ఇద్దరే కాదు కదా డిబేట్ లో, ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన. ఎస్, ఆదాని అంబానికి కృష్ణారెడ్డికి ఎంత దోషి పెట్టావో ఆచార్య గారు, చూపిస్తాం. ఆచార్య గారు ఒక్క నిమిషం. ఎస్, ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల యాన్యువల్ డేకి గెస్ట్కి వచ్చారు. ఆర్ట్స్ కళాశాలకి 4 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉండే. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ నేను వచ్చేటప్పుడు పేపర్లు తీసుకొని వస్తా, సైన్ పెట్టి ఇవ్వడం లాస్ట్ తరువాయి అని చెప్పారు. డిప్యూటీ సీఎం గారు వచ్చి దాదాపు 2 నెలల కాలం గడుస్తుంది ఇప్పటికీ. అయినప్పటికీ ఆర్ట్స్ కళాశాల అంటే ఉద్యమ కేంద్రం, ఉద్యమాన్ని భుజాల మీద మోసినటువంటి కేంద్రం ఆర్ట్స్ కళాశాల. అటువంటి ఆర్ట్స్ కళాశాలలో ఈరోజు తిందామంటే తినలేదు విద్యార్థులకి. చాలా మంది విద్యార్థులు పీజీలు కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉంది. ఆ రోజు చెప్పిండు, నేను భోగాన్ని మీ డబ్బులు మీ అకౌంట్లో పడతాయని చెప్పిండు. ఇప్పటి వరకు అనా పైసా రాలే. ఇంకోటి, ఆయన చదివినటువంటి నిజాం కళాశాల అల్యూమినియం, మీరు ఇక్కడ పూర్వ విద్యార్థి, ఇప్పుడు ఒకసారి వచ్చి మా కళాశాల పరిస్థితి చూడండి, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి 13 కోట్ల రూపాయలు రావాలి నిజాం కళాశాలకి. ఓకే, ఫీ డ్యూస్ అక్షరాల 13 కోట్ల రూపాయలు. మేము అప్పుడు అడ్డుకున్నాం, ఏబీపీ కార్యకర్తలుగా మేము అప్పుడు అందరూ డిప్యూటీ సీఎం గారిని అడ్డుకున్నాం. అడ్డుకుంటే వారు చెప్పారు, మీకు ఏమేమి కావాలో మొత్తం రెడీ చేసి పెట్టండి, నేను ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు కనీసం రూపాయి ఇచ్చినటువంటి పాపన పోలే. సింగిల్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న యూనివర్సిటీకి రావడం జరిగింది. యూనివర్సిటీకి వచ్చి 2 హాస్టల్స్ హంగు ఆర్భాటాలతో ప్రారంభించడం జరిగింది. ప్రారంభిస్తూ మా వీసీ గారు కొన్ని స్టేజ్ మీదనే ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం గారు అందరు ఉన్నారు. మా వీసీ గారు కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్స్ అన్ని విన్న తర్వాత మేము అందరం కూడా ఆశించినాం, ఉస్మాన్ యూనివర్సిటీకి ఏదో వస్తుంది, ఏదో చేస్తాడు, 100 కోట్ల యొక్క అదేదైతే ఫీ డ్యూస్ ఉన్నాయో అవి రిలీజ్ చేస్తాడని అనుకున్నాం. ఎంతో కొన్ని డబ్బులు ఇచ్చిపోతాడు. ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. హాస్టల్ స్కూల్ పోతా ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ లేక అరిగోసలు పడతా ఉన్నారు విద్యార్థులకు, విద్యార్థులు అని చెప్పేసి మేము అందరం అనుకున్నాం. ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ డిసెంబర్లో వస్తా, మీరు ప్రపోజల్స్ అన్ని రాసి పెట్టండి, నేను ఇచ్చిపోతా అని చెప్తాడు. అంటే ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? మీరు ముఖ్యమంత్రి కదా. అనేక మార్లు మా వీసీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ మీ దగ్గరకు వచ్చి యూనివర్సిటీకి ఇది కావాలని చెప్పేసి మొరబెట్టుకున్నారు. మీ దగ్గర ఇంటెలిజెన్స్ లేదా, రిపోర్ట్స్ లేదా, మళ్ళీ రిపోర్ట్స్ వరకు ఆగాలనా? అంటే దాటి వేసే ధోరణి ఇదంతా కూడా. రైట్, వెంకటస్వామి గారు, చెప్పండి. సీఎం స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీకు ఫండ్ రిలీజ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ దానికి ఒక టైం బౌండ్ పెట్టి మళ్ళీ ఈలోగా ఇయర్లు గడుస్తున్నాయి తప్ప ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదు అనేది చెప్తున్నటువంటి విమర్శ. నేను పృథ్వీ అండ్ మన దత్తాత్రేయకరందు నేనే చెప్పిన 2 సార్లు ప్రభుత్వం పోకెన్స్ ఇచ్చేసి వాటిని కూడా ట్రెజరీకి డబ్బులు రాలేదు. ఇది బాధాకరమైన విషయం. డెఫినెట్ గా ఇది ఆందోళన చెందాల్సిన విషయమే, ప్రభుత్వ బాధ్యతనే నేను ముందు చెప్పాను. నేను మళ్ళీ దానికి కట్టుబడి ఉన్నాను. అది సీఎం గారు వాగ్దానం చేసినా ఎవరు చేసినా, సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ. నేను ఎక్కువ లోతుకి వెళ్ళకుండే చెప్పాను. ఓకే. గత ప్రభుత్వం యొక్క ఏదైతే బకాయిలు ఉన్నో దాని మీద నేను ఏం మాట్లాడలేదు. సో బకాయిలు అంటే ఎప్పట్లోగా మరి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు? నేను అంటే ఇప్పుడు ఇవాళ అయితే ఇంకా అంటే తప్పనిసరి పరిస్థితిలో కాలేజెస్ ఇవాళ బైకాట్కి వెళ్ళండి. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళినారు, వాళ్ళు అప్పుడు ప్రామిస్ చేయడం వల్ల ఆగినారు. దాని తర్వాత కొద్ది అమౌంట్స్ ఏవో రిలీజ్ అయినాయి, దాంతో అది ఎక్కడ సరిపోలేదు, అది అంత కొసరులాగా అయిపోయింది. సో అందుకని డెఫినెట్ గా యుద్ధ ప్రాతిపదికన అవి చేస్తామండి. ఇవాళ నేను కూడా అంటే నా స్థాయిలో నేను కూడా ప్రయత్నం చేస్తాను. పార్టీ పరంగా మేమైతే పార్టీ పరంగానే చేయాల్సిందే. పార్టీ బాధ్యులు మేము కూడా ప్రభుత్వం మీద దృష్టి తీసుకొస్తాం. ప్రభుత్వాన్ని అసలు వాస్తవం చెప్పాలంటే మేము ఇంటర్నల్ గా చాలా ఒత్తిడి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం కూర్చున్నప్పుడు నేను కూడా మాట్లాడడానికి ఉండాలి కదా. సో మాట్లాడలేని పరిస్థితి. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా ఇంత పెండింగ్ అనేటువంటి సమంజసం కాదు, విద్యా వ్యవస్థను ఇంత నెగ్లెక్ట్ చేయడం సమంజసం కాదని నేనే చెప్తున్నాను. సో ఇలా దాపరికం ఏం లేదు. ఇప్పుడు మిగతా పార్టీలలో అట్లా మాట్లాడితే వేటు పడతాయేమో, కానీ మా దగ్గర ఆ పరిస్థితి ఏం లేదు. కొద్దిగా ఈ మాత్రం ఉంటది. ఏముంది, డెఫినెట్ గా ఉంది. నేను డైరెక్ట్ గా చెప్తున్నా కదా, మా వైపు నుంచి కొంత పొరపాటు ఉంది, దాన్ని సరి చేసుకుంటామని చెప్తున్నాం. మిగతా వాళ్ళకు ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. డెఫినెట్ గా నేను ఒక విద్యా సంస్థల నుంచి వచ్చిన వ్యక్తిగా ఎవరు నా స్థాయిని ఎవరేం నిర్ణయించినా చేయకపోయినా నా స్థాయిలో నేను డెఫినెట్ గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కావచ్చు, అటు అది వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన అవి రిలీజ్ చేసేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, ఆచార్య గారు, దత్తాత్రేయ గారు, పృథ్వీ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.